జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 6 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో రక్షిత్, రాహుల్, సాగర్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన 3 యువకులు మధుసూదన్, శివ, మనోజ్, పండు కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్నానం చేసినాం మెల్ల ఆడుకుంటే ఈదో కొట్టుకుంటే వాళ్ళు ముంగడికి పోయారు. అయితే ముంగడి పోయిన వాళ్ళు అందరూ పొక్కున్నారు అన్నారు పిలిచారు. వాళ్ళు కొందరు ఆ ముంగడు అప్పటికే పోయారు. మమ్మల్ని పిలిచిన వాళ్ళు మేము పోయినాం. పోయారకు ఒక ఇద్దరం ఉండే, మధుసూదన్ నేను ఉండే. అయితే అక్కడ నుంచి నేనే రాలేకపోతున్నా. ఆయన గుంజాగా నాకు గుంజే ఛాన్స్ కూడా లేకపోయింది. అలానే పోయారు. తాత వచ్చే వరకు వెళ్ళిపోయారు. వాళ్ళ పేర్లు చెప్పు. మధుసూదన్, సాగర్, రక్షిత్, రాహుల్, ఆరుగురు వేలు. మీరు మొత్తం 7 కలిసి వచ్చిందా? మొత్తం 8 మంది వచ్చినామే. తాతలు, మా తాతలు, మేము ఇటు బయట ఉన్నాం. ఈ తాత ఇక్కడ కూర్చున్నారు. మేము స్నానానికి అందరం వెళ్ళాం. ఇటు బయట ఉన్నాం. మేము మొత్తం ఏ ఊరోళ్ళు? 4 ఈ ఊరోళ్ళు, 2 వేరే. ఈ ఊరోళ్ళు అంటే ఎవరు? అంబడిపల్లి 4. ఇంకా మిగతా వాళ్ళు ఇద్దరు కొల్లకుంట ఒకైనా, ఇంకోైనా వాళ్ళ ఫ్రెండ్ అంటారు. హనుమకొండ. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 6 యువకులు ఈతకు వెళ్లారు. ఇందులో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 3 మృతదేహాలు వెలికి తీసే పనిలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి, కొర్లకుంట గ్రామాలలో విషాద ఛాయలు అనుకున్నాయి. నిన్న సాయంత్రం అంబటిపల్లి గ్రామంలోని మేడిగడ్డ బ్యారేజీ కింది భాగంలోకి స్నానం చేసేందుకు 6 యువకులు వెళ్లారు. ఇందులో 6 యువకులు గల్లంతైనటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా నిర్విరామంగా పోలీసులు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. 3 మృతదేహాలను ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు వెలికి తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రక్షిత్, రాహుల్, సాగర్ సంబంధించినటువంటి 3 ఆ మృతదేహాలను బయటికి తీసి ఆ పోస్ట్ మార్టం నిమిత్తము ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక 3 కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు ముందుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2-3 రోజుల క్రితం గురువారం, శుక్రవారం అంబటిపల్లిలో ఒక వివాహం ఉంది. ఆ వివాహం పెళ్లి రిసెప్షన్ తర్వాత నిన్న సాయంత్రం యువకులంతా కలిసి స్నానం చేసేందుకు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి చేరుకున్నారు. అయితే కొంత నీటి ప్రవాహం కావచ్చు, లోపలికి వెళ్లేటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్న వారు వారించినప్పటికీ కూడా వినకుండా సెల్ఫీలు, ఫోటోలు దిగిన తర్వాత అక్కడికి లోపలికి యువకులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకరిని కాపాడిపోయి ఒకరు ఇలా మొత్తం కూడా 6 యువకులు గల్లంతైనటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి అయితే నిర్విరామంగా స్థానిక పోలీసు కావచ్చు, భూపాలపల్లి జిల్లా యంత్రాంగం, కలెక్టర్, ఎస్పీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ మృతదేహాలను బయటికి తీసే ప్రయత్నాన్ని కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు కూడా తక్షణమే సహాయక చర్యలు కొనసాగించాల్సినటువంటి ఆదేశాల మేరకు నిన్నటి నుంచి కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరొక 3 మృతదేహాల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. రవి. థ్యాంక్ యూ తిరుపతి.